హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మునగ చెట్టు. మార్నింగ్ ఇంట్లో సాంబార్ చేస్తానంటే కొన్ని మునగాకులు తెంపుదామని వచ్చాను. వీడేంటి మునక్కాయలు అనుకుని మునగాకులు తెంపుతున్నాడు ఏంటి మీరు అనుకోవచ్చు. ఈ మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నిమ్మకాయతో పోల్చుకుంటే విటమిన్ సి 5 రెట్లు అధికంగా ఉంటుంది మునగాకులో. మునగాకు మనం రెగ్యులర్గా సాంబార్లో కానీ కర్రీస్లో కానీ వేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ఏదో ఒక వంటలోని మునగాకు వాడడం వల్ల జుట్టు రాలవటం, ఉబ్బసం, కీళ్ళ నొప్పులు, షుగర్, బీపీ, బరువు తగ్గటం, ఇటువంటి ఎన్నో వ్యాధులకి ఇది నివారణ. నేను చెప్తున్నాను కానీ నేనే రెగ్యులర్గా వాడటం లేదు. ఇక్కడి నుంచి అయినా డైలీ సాంబార్లో కానీ రసంలో కానీ ఈ మునగాకు వేసుకుందామని అనుకుంటున్నాను. ఈ మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఈ మునగాకులో కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ మునగ మొక్కను పెంచుకోవడం చాలా ఈజీ. ఈ దగ్గరలో ఎక్కడైనా మునగ స్టామ దొరికితే దాన్ని నాటుకుంటే సరిపోతుంది. 365 రోజులు చిగురు వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు మునగాకులు కోసుకున్నా సరే చిగురులో ఉన్న ఆకులు కోసుకుంటేనే బాగుంటుంది. లేతగా ఉంటే ఆకులు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు సాంబార్లోకి బాగుంటుంది. ఈ మునగాకుని ఫ్రై కూడా చేసుకోవచ్చు. మేము ఈ మునగ మొక్కను పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచాము. ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ ఫెర్టిసైడ్ కానీ యూజ్ చేయకుండా పెంచాము. ఈ మునగ చెట్టు నాటు రకం. మునగ చెట్టుకి ఎప్పుడు పూత వచ్చినా సరే పూత తెంపేస్తాము. మళ్ళీ మునక్కాయలు కాస్తే సిగురు సరిగా రాదని చెప్పేసి కోసేస్తుంటాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.